రోగం వస్తే భయం, ప్రాణం మీదకొస్తే ఇక అంతే సంగతులు. ఇది గత చంద్రబాబు పాలనలోని మాట. కానీ ఇప్పుడు ఆ భయం లేదు, ఆ బాధ అంతకన్నా లేదు. ఆధునిక వసతులతో కూడి ప్రభుత్వ ఆసుపత్రులు, వాటిలో పనిచేయడానికి డాక్టర్లు, ఇతర సిబ్బంది అందుబాటులోకి వచ్చారు. అలాంటి ఓ ప్రభుత్వ హాస్పిటల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్న ఈ ప్రాంతం డోన్. నంద్యాల జిల్లాలోని ఈ ఊరు ఒకప్పుడు ఎలా ఉండేదో అక్కడి ప్రజల మాటల్లోనే. ఈ భౌగోళికంగా ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. ఎందుకంటే సహజమైన నీటి వనరులు లేవు ఇక్కడ. ఒక్క ఎకరా కూడా ఆయకట్టు లేదు, ఒక్క ఎకరా కూడా నీటిపారుదల సౌకర్యం లేదు. ఈ విధంగా డోన్ ప్రాంతం వెనుకబడి ఉంది. అదేవిధంగా రెండో కారణం ఏమంటే రాజకీయంగా ఈ యొక్క డోన్ ప్రాంతాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టివేశారు రాజకీయ నాయకులు. గత పాలకులు అందరూ కలిసి ఈ డోన్ ప్రాంతాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టివేశారు. అంటే కేవలం వారి స్వార్థ ప్రయోజనాలకు, వారి పదవుల కోసమే పరిపాలించినారు తప్ప ఈ యొక్క ఏదైతే ఉందో ప్రజల కోసం వాళ్ళు పరిపాలించలేదు. 2019లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే అయిన బుగ్గన రాజేంద్రనాథ్ మంత్రిగా అవడంతో డోన్ అభివృద్ధికి కేరాఫ్ గా మారింది. మౌలిక వసతులతో పాటు ప్రజల తాగునీటి కష్టాలు కూడా చాలా వరకు తీరాయి. నీళ్లు దండిగా ఇంటింటికి వస్తున్నాయి, ఇప్పుడు దండి తాతనం. ఇక వైద్యం విషయానికొస్తే గతంలో ఇక్కడి ప్రజలు రోగమొస్తే భయపడేవాళ్లు. ప్రాణం మీదకు వస్తే ఇక అంతే సంగతులు. ఎందుకంటే పేరుకు మాత్రమే ప్రభుత్వాసుపత్రి, కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. జనాభా పెరుగుతున్నా ఇక్కడి హాస్పిటల్ 30 పడకలకే పరిమితమవడంతో ప్రజలు వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లేవాళ్లు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వైద్యంలో తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో డోన్ ప్రభుత్వాసుపత్రి కూడా రూపురేఖలు మార్చుకుంది. 30 నుంచి 100 పడకల హాస్పిటల్ గా మారిపోయింది. 10 ఎకరాల్లో కొత్త హాస్పిటల్ ని యూరోపియన్ టెక్నాలజీతో నిర్మించారు. అంతేకాదు అన్ని విభాగాలకు డాక్టర్లను, వైద్య సిబ్బందిని రిక్రూట్ చేసి ప్రజలకు సేవలందిస్తున్నారు. గర్భిణీలకు సంబంధించింది కానీ, పిల్లలకు సంబంధించింది కానీ, అన్ని విభాగాలు, ఎముకలకు సంబంధించింది, కంటికి సంబంధించింది, ఈఎన్టీ చెవి ముక్కు గొంతు సంబంధించింది, చర్మ వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్, అన్ని విభాగాల డాక్టర్ మనకి అందుబాటులో ఉన్నారు. మొత్తం 18 మంది డాక్టర్లు ఇప్పుడు ఉన్నారు అందుబాటులో. ఉచితంగా ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ అన్ని ఏర్పాటు చేసినారు. నిజంగా ప్రజలు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అంటే గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత సంతోషంగా వాళ్ళ ఆనందం అవధులు లేకుండా ఉన్నాయి. అంత చక్కటి వసతులు ఇక్కడ ఏర్పాటు చేసినారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఈ హాస్పిటల్స్ ముందు పనికిరావు. ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు డోన్ ప్రజలు కర్నూలు వెళ్లాల్సిన పని లేకుండా ఈ ప్రాంతీయ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గతంలో కర్నూలుకి వెళ్లే వాళ్ళం, ఏ ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకా ఏరే సమస్యలకు ఏదైనా అని కర్నూలు పోయేటోళ్ళం. ఇప్పుడు మన డోన్లో గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల గది రావడం వల్ల మాకు చాలా సంతోషం. ఇక్కడ మాకు ఏ సమస్య వచ్చినా ఇప్పుడు కానుపులకైనా ఇక్కడికి వస్తున్నాం. బాగానే జరుగుతుంది, బాగుంది సార్. మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారు, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బాగా చేసినారు. మాకు చాలా సంతోషం. బుగ్గన్న సారు, జగన్మోహన్ రెడ్డి సార్ బాగా చేసినారు. మాకు నా బిడ్డ సీజరింగ్ అంటే నాకు ఫ్రీగానే అయిపోయింది. మా ఆరోగ్యాలతో బాగుంది. మేము డోన్ మాత్రమే కాదు, పక్కనున్న పలు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగంలో పెను మార్పులు తీసుకుని వచ్చారు. గత ప్రభుత్వంలో ఆసుపత్రులు అధ్వానంగా ఉండేటివి, వైద్యులు కూడా సరిగా ఉండేవారు కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆసుపత్రులన్నీ బాగా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. వీడియో జర్నలిస్ట్ అమర్తో మధు, సాక్షి టీవీ, డోన్, నంద్యాల జిల్లా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.